చిట్యాల మండలంలో మక్కలు విక్రయించి నెలలు గడుస్తున్నా తమకు డబ్బులు అందలేదంటూ టేకుమట్ల మండలం రామకృష్ణపూర్ టీ గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. మే 12న ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కు మార్క్ ఫేడ్ ద్వారా మక్కలు అందజేసినప్పటికీ ఇప్పటి వరకు తమ ఖాతాల్లో నగదు జమ కాలేదని రైతులు ఆరోపించారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మక్కలు విక్రయించినా చేతికి మాత్రం డబ్బులు రాలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు పలుమార్లు వివరించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని వేడుకున్నారు. నా పేరు బోన్ల మహేష్, మాది టేకుమట్ల మండలం రామకృష్ణపూర్ టీ విలేజ్. మేము మే 12వ తారీఖు 2026 రోజున ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ వారికి మేము మక్కలు మార్క్ఫెడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 4 నెలల నుంచి వెళ్ళి మాకు ఎలాంటి డబ్బులు మార్క్ఫెడ్ నుంచి రాలేదు. ఉన్న బస్తాలు మొత్తం ఆల్రెడీ తీసుకెళ్ళే మార్క్ఫెడ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎవరిని అడిగినా మాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. మార్క్ఫెడ్లను అడిగితే మా మిల్లులను అడుగుమంటారు, మిల్లులను అడుగుమంటే మార్క్ఫెడ్లను అడుగుతారు. ఎవరు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దయచేసి ఉన్నతాధికారులు మాకు స్పందించి వెంటనే మా రైతులకు మా డబ్బులు మాకు ఇవ్వగలరని మా యొక్క రైతుల పక్షాన మేము దయచేసి చేతులెత్తి మేము మొక్కుతున్నాము. మాకు ప్లీజ్ దయచేసి దండం పెడుతున్నాము. మీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతాము. 4 నెలల నుంచి మాకు పెట్టుబడి సీజన్ వచ్చింది. మేము పంట వేసే సమయం వచ్చింది, పంట వేసాము. ఇంతవరకు మాకు పెట్టుబడికి ₹1 మా చేతిలో లేదు. మా డబ్బులు మాకు వేయవలసిందిగా ఉన్నతాధికారులను కోరుతున్నాము. ప్లీజ్ పడకపోలే పక్షాన మేము ఇక్కడ నుండి ఒక బస్తా కూడా ఎలాంటి లారీలో కానీ ఏ వ్యాన్లో కానీ మేము ఒక బస్తా కూడా వేయనీయము అని మేము ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నాము.